రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్ను పునఃసమీకరించి సమాజంలో అందరికీ న్యాయం జరిగేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రైతు బజార్ వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడుద కృష్ణ అధ్యక్షత వహించగా టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎంఏ తాజుద్దీన్, అమన్ జైన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తాజుద్దీన్, ఏడుది కృష్ణ, వల్లూరి సత్యబాబులు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల చిన్ని, నరుకుర్తి మూర్తి, నులుకుర్తి ఫకీరి, పల్లపాటి సూరిబాబు, ఏడుది శ్రీను, గాలిదేవర శేఖర్, దూలపల్లి కృష్ణ, ఎండి సల్మాన్, ఎండి కస్మూర్, మైనార్టీ నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా. అలాగే గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. అలాగే మన అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు కూడా పోరాటాలు చేశారు. భగత్ సింగ్, అలాగే సుభాష్ చంద్రబోస్, ఇలా చాలామంది, టిప్పు సుల్తాన్, అలా చాలామంది కులమత భేదాలు లేకుండా ఈ బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యల నుంచి బయటకు రావటం కోసం స్వతంత్ర ఉద్యమం చేయటం జరిగింది. వీళ్ళందరూ త్యాగాల ఫలితంగా స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినందుకు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తాం. దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు 6వ డివిజన్ రెచ్చిలపేట కలరపాగల్ సెంటర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైతే ముస్లిమ్స్ పెద్దలు వచ్చి ఈ కార్యక్రమం జెండా ఆవిష్కరణ చేశారో, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే మైనారిటీస్లు కానీ ఇతర అన్ని సామాజిక వర్గాలకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అన్ని కులాలకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో అన్ని కులాలకి సామాజిక న్యాయం జరగాలని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మరి ఈ రోజు నుంచి స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా మరి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు ఒక వర్గం వారే అనుభవిస్తారనే దాని మీద మరి కమిషన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో రామచంద్రరాజు కమిషన్ వేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కేంద్రంలో ఉపసంహార కమిషన్ వేశారు. దానికి మరి ఈ రోజున మోడీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 జడ్జీలతో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలని ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలిపి సామాజిక న్యాయం నిలబెట్టిన వారందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నిజమైన ఉపకులాలకు ఈ రోజున స్వతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా మేము భావిస్తూ మరి ఈ రోజున కృష్ణమాది గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరందరూ కూడా సామాజిక న్యాయం గెలిపించారని వారందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ